అయోధ్య మందిరంలో ఎమర్జెన్సీ మోదీ కీలక నిర్ణయం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక పక్క దేశవ్యాప్తంగా కూడా తిలకిస్తున్న అయోధ్య రామమందిరం అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న వేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే కనుక రావడం జరిగింది. అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాయుసేన అయితే కనుక వెంటనే స్పందించి నిర్ణయం తీసుకున్నారు. వివరాలు చూసుకున్నట్లయితే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి హాజరైన ఓ భక్తుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. వాయుసేన సత్వరం స్పందించడంతో అతడి ప్రాణం నిలిచింది. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు వచ్చిన శ్రీ రామకృష్ణ శ్రీవాత్సవ, అతని వయసు 65 ఏళ్ళు, ఆ భక్తుడికి గుండెపోటు వచ్చింది. వింగ్ కమాండర్ మనీష్ గుప్తా నేతృత్వంలోని ఆరోగ్య మైత్రి డిజాస్టర్ మేనేజ్మెంట్కి చెందిన BHISHM క్యూబ్ బృందం వెంటనే స్పందించింది. ఘటనా స్థలం నుంచి వెంటనే తరలించి అతనికి చికిత్స అందజేసింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్గా పిలిచే తొలి గంటను వాయుసేన బృందం సమర్థవంతంగా వినియోగించుకుందని ఎయిర్ ఫోర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. చికిత్స ప్రారంభించే సమయానికి శ్రీవాత్సవ BP 210/175 వద్ద ప్రమాదకర స్థాయిలో ఉందని పేర్కొంది. సత్వరమే చికిత్స అందించడంతో ప్రాణం నిలిచింది. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా మారిన అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎవరికైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే సత్వరమే స్పందించేందుకు వీలుగా ఆరోగ్య మైత్రి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కింద క్యూబ్ ప్లస్ భీష్మ్ పేరిట అయోధ్యలో 2 మొబైల్ హాస్పిటల్స్ను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో అత్యవసర సమయంలో వైద్యం అందించేందుకు వీలుగా అత్యాధునిక పరికరాలను కూడా సిద్ధంగా ఉంచారు.